తలలో వంచండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగలడు మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగోనైనా మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా దీపం వెలిగించి వాడవైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్తోత్రం. ప్రవచనకు ఆత్మదేవ మీకే స్తోత్రం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు ఇచ్చేవాడమైనటువంటి మా ప్రభ మీకే ఘనత. దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. తీర్పు తీర్చు ఆత్మదేవ మీకే స్తోత్రం. దహించు ఆత్మదేవ మీకే మహిమ. కాలగతులు నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. విరిగిన హృదయం గల వారికి ఆసనటువంటి మా ప్రభ మీకే ఘనత. యెహోవా పుట్టించి గాలికి కొట్టుకుని పోవు ప్రవాహ జలముల ఆయన వచ్చును మీకే మహిమ. అల్ఫాయు ఒమేగా నేనే మీకే స్తుతి. ఆదియు అంతమును నేనే అని సెలవుచిన దేవా మీకే స్తోత్రం. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించిన వాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. మాకు నివాస స్థలమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. మా ప్రార్థన నిరాకరింపక దీవించున్నటువంటి మా ప్రభా మీకే స్తుతి. మా దోషములను క్షమించున్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. కరుణా కటాక్షములను మాకు కిరీటముగా ధరింపజేయుచున్న మా ప్రభా మీకే మహిమ. మేలుతో మా హృదయం తృప్తిపరుచున్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. కృపా సమృద్ధి గల మా ప్రభా మీకే మహిమ. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూది గంతముల వరకు ఆయన మనల్ని ఏలినందుకు మీకే స్తుతి. ఆయన రాజ్యం అంతములైన ఉన్నందుకు మీకే స్తోత్రం. పరిశుద్ధుడు మీకే స్తోత్రం. పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి ఇక మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన ఇగో తండ్రి వారి పాపములను వారి అక్రమంలో కానీ ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని ప్రభు చెప్పుచున్నాడని హెబ్రీ పత్రిక 10:17 సెలవిచ్చిన రీతిగా నాయన మా పాపములన్నీ కూడా నాయన ఇదిగో తండ్రి ఈ సొప్పుతో మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని అడుగుతున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ గలడు మా తండ్రి నాయన నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో నాయన ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టము, నేను మిమ్మల్ని విడిపించేదను, నీవు నన్ను మహింపరిచేద్దామని మీరు లేఖనములు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, తండ్రి గర్భిణీ స్త్రీలను, అనాథలను, వృద్ధులను నాయన ఇగో తండ్రి రోగంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా బేదలకు తండ్రి మీ సన్నిధులు నాయన వారి అనుదిన ఆహార విషయంలోను తండ్రి వారి అనుదిన అవసర విషయంలో సహాయం చేయమని నాయన క్రీస్తు ఐశ్వర్యం నుంచి వారి ప్రతి అవసరం తెచ్చమని అడుగుచున్నాం నాయన చిన్న బిడ్డలకు తండ్రి ఆరోగ్య విషయంలో కూడా మీ సన్నిధి తోడుంచండి నాయన. ఇదిగో తండ్రి వేరే దూతలు ఎల్లప్పుడూ మీ ముఖం చూచింతరని సెలవిచ్చి ఉన్నావు కదా నాయన. ఆయన కృప చూపించండి అయ్యా. అయ్యా గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం దాయిచ్చేయండి అయ్యా. అయ్యా వారి ఆరోగ్య విషయంలో సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. ఇక అనాథలకు నాయన కావలసినటువంటి నాయన అనుదిన ఆహార విషయంలో, అవసర విషయంలో ప్రతి విషయంలో మీరు తోడయండి. ఇక నా క్రీస్తు ఐశ్వర్యంలో ప్రతి అవసరం తీర్చమని అడుగుచున్నామయ్యా. అయ్యా వృద్ధులు తండ్రి రోగంతో నాయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలు తండ్రి వారిని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి స్వస్థపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాలలో తండ్రి మేము ప్రతిదినము ఉదయ సాయంకాలంలో ప్రార్థన చేసి కృప
సౌభాగ్యం మాకు దయచేయండి అయినా. ఇదిగో తండ్రి అనేక మంది బాగా తండ్రి సార్వత్రిక సంఘంలో అనేక మంది తప్పిపోయిన పిల్లల కొరకు తండ్రి, పాపంలో పడిపోయినటువంటి పిల్లల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తప్పైన బిడ్డలకి అందరికీ తండ్రి మరలా మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ సన్నిధి తోడించి మీ కృప తోడించి బిడ్డలను నాయన ఆ పాపము నుండి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఆ శాపము నుండి విడిపించమని అడుగుచున్నామయ్యా. ఇగో తండ్రి భార్య భర్తల బంధం కొరకు తండ్రి భార్య భర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన మీ కృపా కాపుదల దయచేయండి. మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాము తండ్రి. ఇక నైనా రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు అందరికీ నాయన రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. వారి మనసు పొందనొల్లనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. మా మీదను మీ మీద తిరుగుబాటు చేయించున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి మా మీద కొట్టుచూ తిరుగుబాటు చేయించున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. నిజమే తండ్రి, వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగు చేసిన పాపములు మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి వారందరికీ జ్ఞాన హృదయం దయచేయండి ఆయన. సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొందునట్లు తండ్రి వారి మనసులో తెరవమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా మేమందరము నాయన మేము కుటుంబాలలో ప్రార్థన చేయుటకు ప్రార్థనా శక్తిని, అలాగే తండ్రి యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు ఇర్మియా వలె రోధించి ప్రార్థించే శక్తిని మాకు అనుగ్రహించండి. ప్రార్థన తప్పుడు దయచండి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన మా తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి ఇక రెండు మా దేశంలో ఉన్నటువంటి ప్రజలే కానీ మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలనే కానీ తండ్రి ఇక రెండు ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఇక రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. మేమందరము మా ఇక తండ్రి అందరూ మారు మనసు పొందవలనే కదా తండ్రి మీరెంతో దీర్ఘ శాంతము గలవారై ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి అందరూ మారు మనసు పొందినట్లు తండ్రి జ్ఞాన హృదయము దయచేయండి అయ్యా తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారికి అందరికీ తండ్రి వారి ప్రయాణాల్లో తోడై ఉండి సాయంకాలం వారి గృహాలకే క్షేమకరంగా వచ్చినట్లు ఆస్వాదించమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెలుచున్నటువంటి బిడ్డలనే కానీ నేను పోలీస్ ఆర్మీ నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలే కానీ అధికారులే కానీ ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచుకొని ప్రతి ఒక్కరికి తండ్రి నీవే సృష్టికర్తవని గుర్తెరిగినట్లు వారి మన నేత్రాలు వెలిగించమని తండ్రి బండలాంటి రాత్రులు తీసివేసి మెత్తన మాంసవృతాలను గురించమని అడుగుచున్నామయ్యా తండ్రి. సోదరులో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన శోధన జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి తండ్రి. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు గర్వమే కానీ కోపమే కానీ ధనాశయ కానీ అసూయే కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రియత్మే కానీ స్వామరతనమే కానీ తండ్రి మీ సన్నిధిలోనైనా ఏ విధమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు మీ సన్నిధి మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ముఖ్యంగా తండ్రి ఇదిగో తండ్రి మీ సన్నిధిలో పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇదిగో తండ్రి మరొక నూతన సంవత్సరము జీవ కిరీటము వారికి ధరింపజేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నేను సువార్త విషయంలో తండ్రి నేను సార్వత్రిక సంఘంలో అనేక మంది అప్పుల బాధల్లోనూ తండ్రి అనేక సమస్యలను పడి ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. దొంగలను తండ్రి త్రాగుబోతులను తండ్రి వ్యసన పరులను తండ్రి ఇగో తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి మారు మనసును దాయిచ్చేయమని అడుగుచున్నాము. జైల్లో ఉన్న ఖైదీలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారు మారు మనసును దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ఇదిగో నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని రక్షణ భాగ్యము దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా వారికి నాయన మారు మనసును దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా తండ్రి. ఇదిగో నాయన ఇక నేను అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని స్వస్థపరచమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ ఎందరో పాపపులో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నిజమే తండ్రి అనే బిడ్డలకి అందరికీ రక్షణ మారు మనసును నాయన దయచేయమని వేడుకుంటున్నామయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. రక్షణ మారు మనసు పొందిన బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో నేను త్వరగా బాప్టిస్ట్
బాప్తీసం తీసుకోవడానికి మీ కృప చూపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇక నాయన నాలుక అగ్ని అని సెలవిస్తున్నావు తండ్రి, అది నరకం చేత చిచ్చుబడినని నాయన మీరు యాకోబు సెలవిచ్చున్నారు కదా తండ్రి. నాయన నాలుకతో ఏ విధమైన పాపము చేయకుండానట్లు తండ్రి, ఇక నాయన మన నాలుకను లోపరుచుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని నేను మాకు అనుగ్రహించి తండ్రి, మేమందరము ప్రేమ, విశ్వాసము, ఆశా నిగ్రహము, మంచితనము, నాయన దీర్ఘశాంతము, సాత్వికము, దయాలత్వము, సమాధానము, సంతోషమైనటువంటి ఆత్మఫలాలు పండే విధంగా మమ్మల్ని అందరినీ ఉంచమని వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఇక నేను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను డ్యూటీలు చేస్తున్నటువంటి బిడ్డలు నాయన, ఇక నేను ఆడబిడ్డలే కానీ మా బిడ్డలే కానీ డ్యూటీలు చేస్తున్నటువంటి బిడ్డలు నాయన, ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డలలో నేను వారి ఉద్యోగాలలో ఏ విధమైన గలిబిలి లేకుండా తండ్రి, నాయన ఇక నేను వాళ్ళ అధికారులు వారిపై నాయన పెత్తనం చెల్లించకుండా తండ్రి, నాయన వారి అధికారులు ఎట్లా నాయన మీ దయాదాక్షణ్యం కలిగి నాయన ఇక తండ్రి, నాయన వారు నాయన ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తుండగా తండ్రి, ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు అని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక నాయన మీరు కృప చూపించమని అడుగుచున్నామయ్యా. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా, ఎవరి బిడ్డల అందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన, ఇక ఏకాంగులు సంవత్సరాలుగా చేయబడు నీవే గనక నాయన, వాక్యం మెరిగిన మగబిడ్డలను తండ్రి ఇక ఆడవారికి అనుగ్రహించండి, ఆడబిడ్డలకు అనుగ్రహించండి. ఆడబిడ్డలకు మంచి ఓర్పు సహనం ఎరిగినటువంటి ఆడబిడ్డలను తండ్రి మగబిడ్డలకు జతపరిచి తండ్రి మీ సన్నిధిలో నిందారహితులుగాను పరిశుద్ధులుగాను నాయన బ్రతినట్లు సహాయం చేయమని తండ్రి, మేమందరము కూడా తండ్రి అవరగడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తండ్రి, ప్రార్థన విడిచినటువంటి ప్రతి బిడ్డ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలంతోను, పూర్ణ వివేకంతోను తండ్రి మీ సన్నిధులు మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు మాకు నాయన ఆత్మశక్తిని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధులు మేమందరము నిందారహితులుగాను పరిశుద్ధులుగాను నడిచి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు దయచేయమని, ఈ పరలోకపు కనాను ప్రయాణంలో మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.